విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభ మండలంలో కోరాడ గ్రామంలో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రం ప్రతిపాదిస్తున్న విబిజి రామ్ చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆమె అన్నారు. కాంగ్రెస్ హయాంలో అమలైన ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు పెద్ద ఊరటనిచ్చిందని, వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ప్రారంభమైన ఈ పథకం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకం బలహీనపడిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. గత 12 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏ ఒక్క సంవత్సరం కూడా 100 రోజులు పని ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా నడిచిన పథకం, 100 రోజులు ప్రతి సంవత్సరము నడిచిన పథకం, పేదలకు ఆసరాగా నిలబడిన పథకం ఈ రోజు బీజేపీకి ఎలా తయారు చేశారు అంటే దానికి ఎన్ని రకాలుగా చుట్టు పెట్టాలో, ఎన్ని రకాలుగా దాన్ని నీరుగార్చాలో అన్ని రకాలుగా ఉపాధి హామీ పథకానికి తూట్లు పెట్టారు. గత కొన్నేళ్లుగా కార్మికులకు సగటున 52 రోజులు పని కూడా ఇవ్వలేకపోయారని, ఇప్పుడు 125 రోజులు పని ఇస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని విమర్శించారు. అదే సమయంలో విబిజి రామ్ చట్టం ద్వారా రాష్ట్రాలపై 40% నిధుల భారం మోపాలని కేంద్రం చూస్తుందని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని షర్మిలారెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రామీణ కార్మికుల హక్కులను కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పరిరక్షణ పోరాటం కొనసాగిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హాసిని వర్మ, భీమిలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సవరవల్లి రామకృష్ణ, విశాఖ జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ మల్లారెడ్డి గౌతమ్ కుమార్, పద్మనాభం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంవివి సత్యనారాయణ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.